కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవజనదాం చలం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పున్నమిలా మనికి నింపుకో. అమ్మా, అత్తమామల ఆశీర్వాదం తీసుకో అమ్మా. తల్లిదండ్రులు లేని నాకు అమ్మ నాన్నలు నా అత్త మామలే పంతులు గారు. నా మెళ్ళు తాళుంది కానీ నా పక్కన నా భర్త దేవా లేరు. ఆయన వచ్చాకే ఆశీర్వాదం తీసుకుంటాము. నీలాంబరి, ముహూర్తానికి పెళ్లి చేశాం. నువ్వు మా పెద్ద కోడలివయ్యావు. ఇప్పుడు చెయ్యాల్సింది దేవా ఎక్కడున్నాడో కనుక్కోవడమే. అమ్మగారు, ఈ తాళి తెంచితే పెద్దబాబు గారు ఏమైపోతారో అనే భయం పెరుగుతుంది. అమ్మగారు, తెంచకండి. ఆంటీ తెంచకపోతే నేను తెంచుతాను. నా దేవుడు కట్టిన తాళి తెంచడానికి ముందుకొస్తే మెడలో తాడులా వేసిన దీంతో నీ మెడకి ఉరి బిగిస్తాను చంద్రముఖి. నా కొడుకు తాడి కట్టిన పార్వతిని గాని, నా చేతులతో ఇచ్చిన తాళిని మెడలో వేసుకున్న నిన్ను గాని ఎవ్వర్ని ఏమి అనను, ఏమీ చెయ్యను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తాపత్రయపడ్డాను. తల్లిగా మాట కోసం ఇన్ని మాటలు పడ్డాను. అయోమయంలో అత్తగా ఉండలేను,
అనవసరంగా బతకలేను. శిక్ష పడాల్సింది మీకు కాదు, నాకు. మామ్, అఖిల, ఏంటి అఖిల? అఖిల, ఏం చేసావు? మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే. నవో నవో భవతి జాయమానం కేతురుస్సామె దగ్గరే. మామ్, బ్రో వచ్చాడు. జాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు. ఎక్కడికెళ్ళావు పెదబాబు? నా జీవితాన్ని నాశనం చేయాలని చూసే దుష్టశక్తుల్ని తరిమేయాలంటే పార్వతి నా వెంటుండాలి. ఇక నేను సంతోషంగా ఉండాలి. అది మీ వల్లే సాధ్యమవుతుంది. నన్ను ఆశీర్వదించాను మంతు. మీరు సల్లంగా నూరేళ్లు వర్ధిల్లాలి పెదబాబు గారు. పార్వతిని చంపాలంటే పెదబాబుని చంపేయాలి.